Sir. Coming. Sir. ఒకతను రోజు నేను కాలేజీకి వెళ్తుంటే ఊరికి గొడవ పెట్టి గోల్ చేస్తున్నారు సార్. ఎవరో మాకు సార్ అతను విజయవాడ అంట సార్ తనది. ఇదేం సార్ రిపోర్ట్ ప్రతిరోజు సార్ కాలేజీకి వెళ్ళినప్పుడల్లా వచ్చేది చిన్నగా అడగదు సార్ మాటలు, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు సార్. నా ఫోన్ నంబరు బై మిస్టేక్ ఒకసారి తనకి ఎలా వెళ్ళింది సార్. అప్పటి నుంచి ఫోన్ చేసేది, నువ్వు అక్కడికి వస్తావా, ఐస్ క్రీమ్కి వస్తావా అని అంటాడు. తర్వాత మా పేరెంట్స్ ఏమో ఒప్పుకోరు సార్ నన్ను. నేను అందుకని అతను రోజు చిన్న టార్చర్ పెట్టట్లేదు సార్ నన్ను. అక్కడ మా ఊరోళ్ళంతా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎస్ఐ వచ్చిన్నారు, చాలా మంచి వాళ్ళు, నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వెళ్ళమన్నారు సార్. అతను ఉంటాడు సార్, ఏరియాలోనే ఉంటాడు సార్. ఈరోజు వస్తానన్నాడు సార్. అతను ఎవరంట అది పిలువు ఒకసారి. వచ్చున్నాడు సార్, అతను కూడా బయట కూడా ఉన్నాడు, నేను చూశాను. సిగరెట్ తాగుతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చేసుకోపో ఎస్సీకి అని చెప్పాను. తను ఉన్నాడు సార్ బయట. సార్ సార్ ఇతనే సార్. నమస్తే సార్. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను షూటింగ్ చేస్తాను సార్. మీ అమ్మాయిని మీరు కాల్ముట్టి చేస్తూ ఉంటారు కదా, ఈ అమ్మాయినా సార్? అవును సార్, నన్నే సార్. సార్ సరిపోతుంది సార్. సార్ నన్నే సార్, రోజు తను కావాలని అట్లా. మీ వయసు చూసి అట్టుంది, ఆయన వయసు అట్టుంది సార్. ఏం సార్ మీరు అట్లా అంటున్నారు? వయసుతో ఏం సంబంధం లేదంటున్నారు సార్. నేను రోజు అదే ఫోన్ చేసి చెప్తున్నాను సార్. మా నాన్నోళ్ళు కొడతారు, మనకి వయసుకి అసలు ఇలాంటి పనులకి బాగుండదమ్మా అది ఇదని చెప్తుంటే కూడా తను పెట్టే టార్గెట్ చిన్నది కదా సార్. కావాలంటే మీకు వేరే సాక్షులు ఉన్నారు సార్, రేపని తీసుకొస్తాను. మీరు సార్ మీరు మాత్రం కేసు కట్టండి సార్ అతని మీద. నేను చిన్న టార్చర్ పడట్లేదు, లేదంటే నాకు మ్యారేజ్ కాదు సార్. సార్ నేనేం అంటపడట్లేదు సార్. ఆమె అలా వెళ్తుంది, నేను అదే రూట్లో వెళ్ళాలి. ఆమె ముందు వెళ్తుంది, నేను వెనకెళ్తాను సార్. అంతే సార్. ఆమె వెనక తిరుక్కుంటూ నన్నే చూసుకుంటూ వెళ్తాను సార్. అమ్మాయి అంటే మీకు ఇష్టమేనా? ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటావు? సార్ ఆ అమ్మాయిని అడగండి సార్. నేను ఆ అమ్మాయి వెనక వెళ్ళడం అయితే కరెక్టే సార్, కానీ ఆ అమ్మాయి కోసం కాదు సార్ నేను వెళ్ళింది. సార్ అబద్ధం చెప్తున్నాను సార్. నాకు మాత్రం చాలా భయంగా ఉంది సార్. లేదంటే మ్యారేజ్ చేసుకున్నానండి నన్ను. ఏమా సార్ ఇది అన్నం పెడదు సార్. సార్ పిల్లా పాపలు ఉండండి సార్. ఆ వెనక వెళ్ళింది అయితే వాస్తవమే సార్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఏమా ఇప్పుడు సార్ నేను వెళ్ళింది నిజమని తను ఒప్పుకున్నారు కదా సార్. అవును. నన్ను ఇంక బయట వాళ్ళు ఎవరు చేసుకుంటారు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు బయట ఎవరికైనా తెలిసింది అనుకోండి సార్, మా రిలేటివ్ వాళ్ళకి పలానా వాడు నీ కోసం తిరుగుతున్నాడు అంటారు.